తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మా బ్యాంక్లో టాప్ 10 అకౌంట్లో మీది ఒకటి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? వాడేంటండి ఇక్కడ? ఎవరు? ఆ లైట్ గ్రీన్ షర్ట్. ఓ అతని పేరు పవన్ కుమార్ సార్. 15 days బ్యాకే మన బ్యాంకులో జాయిన్ అయ్యాడు. చాలా మంచి వర్కర్ సార్. ఏంటి మీకు ముందే తెలుసా సార్ అతను? వాడు అసలు పేరు పవన్ కుమారే, కానీ అందరూ వాడిని లారా అంటుంటారు. అయినా వాడిక్కడ ఎంప్లాయ్ ఏంటండి? వాడు పెద్ద రౌడీ షీటరు. రౌడీ షీటరా? ఇదిగో, ఇది వాడి పెట్టిన గీతే సార్. నాకు తెలియదు సార్, నేను ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యాను సార్. ఇలాంటి వెధవలు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్. వస్తాను. బాబు, నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది. నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి. నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకోమామా, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. మనకి ఈ జాబ్లు సెట్ అవ్వరు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. మనం చేసే పని మనకు కరెక్ట్ రా. ఆపరా రా మామ, ఏదో మార్గం దొరుకుతుంది లేరా. నానా. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాగానే ఒక శుభవార్త విన్నాను. శుభవార్త? తానే చెప్తుందట. హలో పూర్ణ, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నిజమా? వస్తున్నాను. అరే మామా, నువ్వు నిజంగా మామ కాబోతున్నావురా? అరే కంగ్రాట్స్ మామా. అరే మనోడు తండ్రి కాబోతున్నాడు రోయ్. అరే మామ, నువ్వు ఇక్కడ ఉండొద్దురా. ఫోన్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోరా మామ. ఏయ్ ఆగరా, వద్దురా. సైరన్ గడ ఏసీపీకి భయపడి మన మీద అటాక్ చేయడం లేదు. ఒకసారి సిటీ దాటితే ఏసీపీ పరిధిలోకి రాదు. వాడు ఖచ్చితంగా మన మీద ప్లాన్ చేస్తాడు. కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిదిరా. అరే మావా, నీకు ఇందాక నుంచి కాల్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుందిరా. రియల్ ఎస్టేట్ భరణి నీ నెంబర్ కోసం నాకు ఫోన్ చేశాడురా. ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు. భరణియా? లారా తమ్ముడా, నువ్వు సూపర్ తమ్ముడు. ఆ ఏసీపీ గాని ఉచ్చపోపిచ్చావంటగా, నువ్వు సూపర్ తమ్ముడా. అన్నా ఏదో మాట్లాడాలన్నారంట. తమ్ముడా, మన కార్పొరేటర్ బాలరాజు గారు ఉన్నాడు తెలుసు కదా. నా కొడుకు తమ్ముడు నా సైట్ లో అడుగు పెట్టి తొడగొట్టాడు తమ్ముడు. దాన్ని ఆడు కబ్జా చేస్తానని. తమ్ముడు ఆడి ఎలక్షన్ లో నుంచున్న ప్రతిసారి ఆడు గెలవడానికి కొన్న ఓటుకు నోటు నా తమ్ముడు. ఆడి ఈ రోజు అదే పవర్ అడ్డం పెట్టుకుని నా సైట్ ని కబ్జా చేస్తానన్నాడు తమ్ముడు. నేను చూసుకుని తమ్ముడు వాడికి పవర్ ఉందనేగా నాకు ఆ పవర్ కావాలి. మీరు కానీ నాకు సపోర్ట్ చేశారు అనుకో తమ్ముడా, నేనే గెలిచేస్తాను తమ్ముడు. అన్నా, మేము ఇలాంటి గొడవలన్నీ మానేశామన్నా, ఇప్పుడు చేయట్లేదు. గొడవలేంటి తమ్ముడా? గొడవలు ఎవరికి కావాలి? గొడవలొద్దు. మీరు ప్రచారం చేయాలి నా తరపున. మా బర్ణన్నకి మీ అమూల్యమైన ఓటేసి అఖండ విజయాన్ని సాధించాలని మీరు ప్రచారం చేయాలి తమ్ముడు. ఏం తమ్ముడు? అలాగే అన్నా. తమ్ముడా, ఐ లవ్ యూ తమ్ముడా. ఇప్పుడు చూడు ఆడేసుకుంటాను. ఒరే బాలరాజా, ఇక చూసుకో. అప్పుడేదో చిన్న విషయం మీద మా ఇద్దరికి మాట పెరిగిందన్న. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదన్నా. ఏమైంది? మీ ఇద్దరికి బానే ఉన్నారు కదా? నా సైడ్ నుంచి ఓకే అన్నా. ఆడి కోసం 2 సార్లు కార్పొరేటర్ గా డబ్బు మందు చల్లి సపోర్ట్ చేశా. ఆడిప్పుడు నా వ్యాపారానికి అడ్డొస్తున్నాడు. పవర్ ఉందనేగా ఆడి దగ్గర. ఇదిగో ఆడి కోసం కొన్న ఓట్లు నా కోసం కొనుక్కుంటా. వ్యాపారం పవర్ నా దగ్గర ఉంటే 2 ఏం పిక్తాడో చూస్తా. నువ్వే న్యాయం చెప్పు. చిన్న ల్యాండ్ విషయం అన్నా, దానికి ఇంత సీన్ చేస్తాడు అనుకోలేదు. నీకు రాజకీయం కావాలా, వ్యాపారం కావాలా? రాజకీయం అంటే గుంపుల్ని గ్రూపులుగా చేసుకుని బతకడం.
అదే వ్యాపారం అంటే గ్రూపుల్ని గుంపులుగా చేసుకుని బతకడం. ఇందాకేదో న్యాయము అంటున్నావు. న్యాయంగా బతకడానికి ఇవి రామాయణం భారతం రోజులు కావు భరణి. అవి కథలుగా మారిన రోజులు. ఒకప్పుడు క్యారెక్టర్ బాగుంటే జనం ఓటేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్ళకే ఓటేస్తున్నారు. నాయకుడు అవ్వాలంటే జనంతో ఉంటే సరిపోదు, డబ్బున్న వాడితో బాగుండాలి. లేకపోతే ఇట్లాగే రోజుకో లీడర్ని మనమే తయారు చేస్తాం. మనం గొడవ పడితే మూడో వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అన్నా నన్ను క్షమించన్నా. ఇక్కడ నీకో విషయం అర్థం కావట్లేదు. లారా మీద ఆ ఏసీపీ కోపంగా ఉన్నాడు. నువ్వు వాణ్ణి సపోర్ట్ చేస్తే ఆ ఏసీపీ నిన్ను టార్గెట్ చేస్తాడు. సారీ చెప్పాడు కదా, ఈసారికి క్షమించాయి ప్లీజ్ అన్నా. గెలిస్తే మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్ అన్ని నీకే ఇప్పిస్తా. అది ఆడితో చెప్పించు. అలాగే అన్నా. మరి లారా పరిస్థితి ఏంటి? ఆ లారా గాడి సంగతి నాకు వదిలే. అరే మామా, ఆ భరణి గాడు ఎమ్మెల్యే గారితో కలిసిపోయాడు రా. రేపొద్దున ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు రా. ఎమ్మెల్యేతో కలవడం ఏంటి? ఎమ్మెల్యేతో కలవడం ఏంట్రా? ఆ భరణి గారిని గెలిపించడానికి ఇల్లు తిరిగాం కదరా. సాఫ్ట్గా ఉంటే అంతేరా. అదే పాత లారా అయినట్లయితే గొడవ చెయ్యొద్దు, ఎవ్వరూ గొడవ చెయ్యొద్దు. అరే మామ, ఇప్పుడు కాదురా, మన సంగతి తర్వాత చూద్దాం. నామినేషన్ ఎప్పుడే ఇచ్చాలనే దాన్ని కనుక్కుందామని వెళ్తున్నా. మన బాలరాజు కోసమే. ఆడేమో కార్పొరేటర్, మనకేమో వర్క్స్ ఇచ్చేటట్రా. వచ్చాడు తమ్ముడు, నీకోసమే వెయిటింగ్ అమ్మా. దా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం. అక్కడి నుంచి కదిలితే చంపేస్తా. సార్ ఎంట్రుకో వాసిలో తప్పిపోయింది సార్, లేకపోతే చచ్చిపోయావండి సార్. తగిలి ఉండాల్సింది పేడ వదిలిపోయి. సార్ మీ దండం పెడతా, మీరేదో ఒకటి చేయండి సార్, నన్ను చంపేస్తాడు. సరే కంప్లైంట్ రాసి. నేను రాను. అయ్యో ఆడు చంపేస్తాడు. అయ్యో నన్ను చంపేస్తాడు. మీరేదో ఒకటి చేయండి సార్. అయితే బయటికి పో. అమ్మా నేను బయటకు పోను. అయ్యా మరి మీరేదో ఒకటి చేయండి. అమ్మ వాడు చంపేస్తాడు సార్. అది కదయ్యా, కంప్లైంట్ అయినా రాయాలి లేదా బయటకైనా పోవాలి. ఇక్కడ ఉండకూడదు, రూల్స్ ఒప్పుకో. సార్ నేను ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, చేస్తాను సార్. నేను ఇక్కడ ఉంటేనే సేఫ్. బాత్రూమ్ లోనే కడగాలి. బాత్రూంలో అయితే కడిగేస్తాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. కంప్లైంట్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి కదా. కంప్లైంట్ ఇస్తే ఆ లారా క్రేజ్ పెరుగుతుంది, వీళ్ళ కోట్లు తగ్గుతాయి. అందుకే ఎమ్మెల్యేతో మాట్లాడి ఏ పిట్టి కేసో పెడతారు. మొదటిసారి దెబ్బతిన్నట్టున్నాడు సార్, బాగా బెదిరిపోతున్నాడు. వస్తాను సార్. మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం మరి. ఓకే సార్. నమస్కారం. కూర్చోండి. కూర్చో. చూడమ్మా, మీ వాడు ఆవేశంలో ఉన్నాడని ఒక అవకాశం ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం. మా సారు నీ కొడుకు అవకాశం ఇచ్చా అన్నారు. అది ఆయన సంస్కారం. నిజానికి ఆయన మీ వాడికి ఇచ్చింది జీవితం. ఆ రోజు లారాని నువ్వు మా నుంచి తప్పించావనుకుంటున్నావు. ఆ టైంలో లారా బాత్రూంలో ఉన్నాడని తెలిసి కూడా మా సార్ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ మీ వాడు మిమ్మల్ని కూడా కేసులోకి నెడుతున్నాడు. అప్పుడు నేను చెప్తే మీ వాడు వినలేదు, ఇప్పుడు నేను విన్ను. మీ వాడు చేసే తప్పులకి బయట మీలాంటి తల్లులకి నేనేం సమాధానం చెప్పుకోవాలి? చూడమ్మా, మీరు మనిషికి ప్రాణం పోస్తే మేము మంచికి ప్రాణం పోస్తాం. మంచికి ప్రాణం పోయాలంటే చెడు చావాల్సిందే. అమ్మా, మీ వాడికి మా చేతుల్లో ఏమైనా జరగచ్చు. అదే జరిగితే మమ్మల్ని శపించొద్దు. నమస్తే సార్. చాలా కష్టపడి మేనేజ్ చేసి బెయిల్ తెచ్చానయ్యా. నీ అదృష్టం బాగుండి మాటలతోనే బెదిరించావని వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఆ ఏసీపీ నేను వదలడు. అతనితో కాస్త జాగ్రత్తగా ఉండు. వీరదాసు, మద్దికేశవులు, పడ్మట్లంక సూరి, వీరభద్రం తాలూకా మనుషులు సార్. కంది సీను, బాలి, మస్తాన్ వలి, ఎడంకంటి కోటి, తాటి చెట్టు గిరి, వీళ్ళంతా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ తరఫున తిరుగుతున్నారు సార్. వీళ్ళల్లో బాగా ప్రాబ్లమెటిక్ గా ఉంది లారా సార్. పీడీ యాక్ట్ కింద ఫస్ట్ లారాగాని అరెస్ట్ చేయండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడి సంగతి చూద్దాం. ఓకే సార్. డాక్టర్ అంతా బాగానే ఉందన్నారు, ఏం కంగారు పడక్కర్లేదు. టైంకి భోజనం చేయమని చెప్పారు, ప్రాపర్గా రెస్ట్ తీసుకోమన్నారు. ఇంకేం చెప్పారు? నెక్స్ట్ మంత్ 11th మళ్ళీ రండి సార్.
చెప్పండి సార్. మా భావన రెడీగా ఉంది సార్, తీసుకోండి. నమస్తే అన్న. లారా అన్న. లారా ఇక్కడ వైఫ్ అన్న, ప్రెగ్నెంట్, చెకప్ కోసం. లారా, ఏసీపీ నీ మీద కన్నేసి ఉంచాడు, జాగ్రత్త. అదేం పర్లేదన్నా, అంతా ఓకే. బావా వెళ్దామా? ఓకే, పద వెళ్దాం. పీడీ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. వదిలేయమ్మా, పద తీసుకెళ్ళండి, పద. నమస్తే సార్. నమస్తే తమ్ముడు. విజయవాడలో ఏసీపీ ఫస్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాడు అనుకున్నాను తమ్ముడు, అదే జరిగింది. ఏసీపీ అంటే అందరికీ ఉత్సాహ, కానీ నువ్వు ఏం ఆడుకుంటున్నావు తమ్ముడు, నువ్వు గ్రేట్ తమ్ముడు. నమస్తే సాధన. నమస్కారం. అదేంటి నీ రిమాండ్ ఇంకా అవ్వలేదా? ఇంకా 2 నెలలు ఉంది. మీ అన్నం చంపినోడు కూడా ఈ జైల్లోనే ఉన్నాడు కదా? ఉన్నాడు. జాగ్రత్త అన్న, నీ మీద కూడా ప్లాన్ చేస్తాడు. లక్ష్యం ఉన్నతమైనప్పుడు దాని మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ఇది మహాత్ముని మాట. సిట్టింగ్ ఎంపీని సైతం అరెస్ట్ చేసేంత నిజాయితీపరుడైన ఏసీపీని లారా సరైన టైంలో నమ్మలేకపోయాడు. అందుకే తన భార్యకు దగ్గరగా ఉండాల్సిన టైంలో దూరంగా, శత్రువులకు దూరంగా ఉండాల్సిన టైంలో దగ్గరగా ఉండాల్సిన పరిస్థితిని తానే కొని తెచ్చుకున్నాడు. రేయ్, పీడిఎక్ లో ఉన్న వాళ్ళు రేపు రిలీజ్ అవుతున్నారు. ఆ సాధు గడేడ్రా ఇక్కడే ఎక్కడ ఉంటాడు చూడు. ఓర్ని, ఆ శివకాండ్ కూడా వదిలేసాంరా. ఒరే సాధు, చంపుతావురా? అన్నా, నిన్ను చంపినాడు చంపేశానన్నా, చంపేశాను. శవమై పడున్నాడు చూడు. చంపేశానన్నా, నిన్ను చంపినాడు చంపేశాను. ఇక నాకేమైపోయినా పర్లేదు. సాధుగాడు ఇలా చంపుతాడని కల్లో కూడా ఊహించలేదన్నయ్య. చంపేవాడు ఎప్పుడు చెప్పిరాడు తమ్ముడు. సాధువులా ప్రశాంతంగానే వస్తాడు. అవకాశం దొరికినప్పుడు సునామీలా విరుచుకు పడతాడు. ఏదేమైనా మనిషి అన్నవాడికి శత్రువు అనేవాడు ఉండకూడదు తమ్ముడు. ఉంటే ఏదో రోజు ఇలాగే చేస్తాడు. జైలన్న భయం లేకుండా కూడా చంపేశాడన్నయ్య. పగోడికి జైలు, పోలీసులు, కోర్టులు ఇవేం కనిపించవు తమ్ముడు. శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. శత్రు ప్రాణం ఒక్కటే కనిపిస్తుంది. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఏం జరిగింది? 10 సంవత్సరాల క్రితం సిటీలో ₹1,00,00,000 పెట్టి ఒక స్థలం కొనుక్కున్నాను. 2 సంవత్సరాల క్రితం వెంకట్రావు అనే ఫైనాన్షియర్ దగ్గర స్థలం తాకట్టు పెట్టి 2 కోట్లు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు ఆ స్థలం విలువ 10 కోట్లు అయ్యింది. బాకీ తీరుస్తానంటే స్థలం వదిలేయమంటున్నాడు. ఎవరెవరు ఉన్నారు దీని వెనక? ఎమ్మెల్యే వీరభద్రం, మణి పవామర్దులు, చందు, దుర్గాప్రసాద్. వీళ్ళకు భయపడి సిటీలో నా తరపున మాట్లాడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఏసీపీని ట్రాన్స్ఫర్ చేయించినా ఆ లారాని ఆపకపోయినా పబ్లిక్లో మనమే వీక్ అవుతాం. ఆ లారాగాడికి ఆ స్థలం మీద కన్నుంది. మనం వెనక్కి తగ్గామంటే వాడు హీరో అయిపోతాడు. లారా కారణంగా ఆ స్థలం సెటిల్మెంట్ అవ్వకూడదు. ఈ విషయం నువ్వే డీల్ చేయగలవు. లారా విషయంలో ఏదైనా జరగచ్చు. మనీ నాకు చంపేంత ధైర్యం లేదు, కానీ
చంపిన వాడిని కాపాడేంత కెపాసిటీ ఉంది. మనీ, నాకు నీ సాయం కావాలి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. అయ్యా, మీరు కాపాడకపోతే ఆ రోజు బతుకుండేవాడినే కాదు, కనీసం లారాను ఆపితే మీ రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. మనిషిలోని ఆవేశం కూడా ఒక వ్యసనం లాంటిదే. ఆవేశం మనకు బానిసైతే ఎలా బతకగలమో చెబుతుంది, ఆవేశానికి మనం బానిసైతే ఎంతకాలం బతకగలమో చెబుతుంది. వీళ్లలాగా ఒక్కసారి ఆలోచించు బావా, ఆ లారాగాని మాటలతో ఒప్పించలేం. మీ పేరు చెప్పిన ఆ లారాగాడు వస్తున్నాడంటే ఆ తాతారాగాడు డబ్బాస్ చూపించుంటాడు బావా. నమస్తే, బాగున్నారా? మా దుర్గా ఏదో చెప్పాడు, మీరు మాట్లాడుకుంటే లేనిపోని ఆవేశాలకు పోతారు, అందుకే నేను వచ్చాను. తాతారావు గారు చెప్పిన దాంట్లో న్యాయం ఉందన్నా, అందుకే అతని స్థలం అతనికి ఇవ్వడమే మంచిదనిపించి వచ్చాను. ఏంటి మంచిదా? ఇది చెప్పడానికే వచ్చావా? ఇందులో నీ వాటా ఎంత? నేను మాట్లాడుతున్నానుగా, నువ్వేం పట్టించుకోదు లారా. అతనికి అన్యాయం జరగకుండా చూసుకునే పూచి నాది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూశారు కదన్నా తాతారావు మొహం, అందుకే ఆ న్యాయం ఏదో నా ముందే చేయండి, నేను ఇక్కడే ఉంటాను. అంటే సెటిల్మెంట్స్ ఎలా చేయాలో మాకు తెలీదా? చందో, వీళ్ళు ఇలా మాట్లాడతారని నాకు తెలుసన్నా, అందుకే కేవలం మీ మీద గౌరవంతో ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడకపోతే ఎందుకెళ్ళారా? నేను కలెక్ట్ చేసుకుంటా. నీకేమన్నా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అన్నా, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు, ఇందులో మీ వాటా ఏమన్నా ఉందా? రేయ్, మా బావకే వాటా ఉంటే చందు తమ్ముడు, నువ్వు అనుకున్నట్లు ఇందులో నాకు వచ్చేది ఏమీ లేదు. ఈ ఇష్యూ నుంచి నిన్ను దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, తాతారావుకి అన్యాయం జరగకుండా నేను చూస్తాను. ఇంతటితో ఈ ఇష్యూ వదిలే. కుదరదు. నేను చెప్పాను కదా బావా, ఈ స్థలాన్ని కొట్టేయాలని వీడు మంచి స్కెచ్తో వచ్చాడు. ఆహా, అలాగా? నీ స్కెచ్ ఏంటో కూడా నాకు తెలుసు. మీరిద్దరు ఎమ్మెల్యే బినామీలని తెలుసు. ఆ స్థలం కొట్టేసి అక్కడేదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారని తెలుసు. దాన్ని మీ ముగ్గురు పంచుకుంటున్నారని తెలుసు. దీన్నేమంటారు? దీన్నేమంటారు? దేనికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుందన్న. లారా, ఎవరో పోలీసులు కోర్టులు చేయాల్సిన న్యాయాన్ని మనం చేయాలనుకోవడమే అన్యాయం. మనకు న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇక్కడున్నది బలాబలాలే. నీకు బలం ఉంటే నువ్వు బతుకుతావు, నాకు బలం ఉంటే నేను బతుకుతాను, అంతే. బతకడం అనేది పక్కన పెడితే, పోలీసులు కోర్టులు సరిగ్గా ఉంటే నువ్వు నేను ఇప్పుడు ఇలా మాట్లాడుకునే అవసరం ఉండేది కాదన్నా. మాటలెందుకు లారా? నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. మీకెంత కావాలో చెప్పండి, నేనే ఇస్తాను. ఏంద్రా నువ్వు మాకిచ్చేది? లారా, ఇది పద్ధతి కాదు. ఇది మేము అని తెలిసి నువ్వు వచ్చావు. వెనక్కి వెళ్ళాల్సింది మేం కాదు, నువ్వు. ఈ స్థలం ఇతనిది అని నా దగ్గరకు వచ్చాడు. అతని స్థలం అతనికి ఇప్పిస్తానని నేను వచ్చాను, అంతేకాని మీరు వచ్చారని కాదు. మీ ప్లేస్లో ఎవరొచ్చినా నేను వెనక్కి వెళ్ళను. మీరు చెప్పింది నిజమేరా? మాటలతో వినడు. మావాడు చెప్పింది నిజమే అన్న. బామ్మర్దల ముసుగులో బాగానే సెటిల్మెంట్లు చేస్తున్నావు. లారా, నీతో మాట్లాడడం ఇదే చివరిసారి. నువ్వు తప్పుకుంటున్నావా లేదా? ఇంకా వాడితో మాట్లాడి బావా. రేయ్, 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
నువ్వు నాకు 2 నిమిషాలు టైం ఇచ్చాను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. స్థలం పేపర్ తెచ్చి ఇచ్చి బతికిపో. ఎవడు బతుకుతాడో చూద్దాం. నా మాటినరా, ఆ మనీతో పెట్టుకొని తప్పు చేస్తున్నావురా. లేదురా, ఎట్టి పరిస్థితిలో ఈ సెటిల్మెంట్ ఆకూడదు. వాళ్ళతో పెట్టుకుంటే చచ్చిపోతావురా, చంపేస్తావురా. నాకు వేరే దిక్కు లేదు. ఎవరెవరి కోసం సెటిల్మెంట్ చేశా, నన్ను ఎలాగో బతకనివ్వరు. కానీ నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియని పరిస్థితి. నాకేమైనా అయితే పూర్ణ దిక్కులిందైపోతుంది. నేను తనకేం కాని రోజే తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడిందిరా. నా ప్రాణాలు పోయేలోపే తనకేదో ఒకటి చేయాలి.